అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించాలని చూస్తూ ఊరుకోబోమని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ వద్ద రెండో రోజు కూడా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన యూనియన్ నేతలు ప్రభుత్వం తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 12వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొని ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆర్టీసీ ఉద్యోగుల నిరసనపై మరిన్ని వివరాలను మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఏపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగితే పెద్దం చేద్దామన్న చెప్పండి. ప్రధానంగా ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టారు? మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నారు? సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు ఎంప్లాయీస్ యూనియన్ ఏమాత్రం వ్యతిరేకం కాదు. ఎలక్ట్రికల్ బస్సులను ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయో ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలనేది మా ప్రధానమైన డిమాండ్. అలాగే కొన్ని డిపోలని ఎలక్ట్రికల్ బస్సుల ఛార్జింగ్ నిమిత్తము దారాదత్తం చేస్తున్నారు. దాన్ని కూడా మేము ఎంప్లాయీస్ యూనియన్ గా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికీ మనకు 4 డిఏలు ఇవ్వవలసింది గవర్నమెంట్. అందులో ఒక డిఏ మట్టిగా ఇచ్చారు. ఆ డిఏ సంబంధించిన అరియర్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇది 12వ పీఆర్సీని 3 సంవత్సరాలైనా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి కనీసం పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఏదైతే స్త్రీశక్తి పథకము ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి సక్సెస్ చేశారో ఆ సక్సెస్ వెనక ఆర్టీసీ కార్మికుల యొక్క కృషి ఎంతో ఉంది. కానీ అందులోనే ఆర్టీసీ కార్మికులకు పని భారం పెరగడము, అందుపైన కొన్ని సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, భౌతికంగా రోడ్లపైన కార్మికులపైన దాడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈంటిలను మేము ప్రభుత్వం మాకు సహకరించి ఇలాంటి సమస్యలను పరిష్కరించమని చెప్పి కోరుకుంటున్నాం. కండక్టర్ల డ్రైవర్ల పైన భౌతిక దాడులను కూడా ఎక్కువ జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దానికి మాకు రక్షణ కల్పించాలి, అదొకటి. రెండోది వచ్చి ఏదైతే టిమ్ మిషన్లు మేము లీజు తీసుకున్నాం, ఆ లీజు తీసుకున్న టిమ్ మిషన్లకి ఒక్కొక్కరికి టిమ్ డ్యామేజ్లను చూపించి ఎక్కువ అమౌంట్ను రికవరీ చేస్తున్నారు. 5,000, 6,000, 7,000 చొప్పున రికవరీ చేస్తున్నారు. అది దారుణం. ఆర్టీసీలో 2,000 మించి రికవరీ చేయకూడదనే పద్ధతి ఉంది. దానికి విరుద్ధంగా 5,000, 6,000 రికవరీ చేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందులో కొత్త టిమ్ మిషన్లు కొనాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నాన్ ఆపరేషన్ యూనిట్లలో చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ సమస్యలు కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు సరైన మాకు దాన్ని ఆప్కాప్లోకి చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే నిరసన గురించి మరి కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి పెద్దం చూద్దాం. అన్న చెప్పండి, ప్రధానంగా నిన్నటి నుంచి మీరు ఆ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? స్పందన అయితే ఇంకా రాలేదండి. వచ్చిన తర్వాత చూస్తాము. ఇంకోటి ఏంటంటే మా కండక్టర్లు, డ్రైవర్ల పైన భౌతిక దాడులు జరుగుతున్నాయి. దాన్ని నిర్మూలించాలా ప్రభుత్వం వారు, దాన్ని సహకరించి మాకైతే హెల్పింగ్ చేయాలండి. పోతే తర్వాత టిమ్ మిషన్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఆ డ్యామేజ్ అయ్యేదానికి ఎక్కువ కాస్ట్ వేస్తున్నారు. మాక్సిమం 2,000 రూపాయలు వేయాలి. అది కూడా వేయకుండా ఎక్కువ వేస్తున్నారు మేనేజ్మెంట్. అదేదో ఎండి గారితో చర్చ జరిపారు, ఇంకా అవగాహనలోకి రాలేదు. అది వచ్చిన తర్వాత చూస్తామని మాకు అందరికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్న ఎలక్ట్రికల్ వాహనాలను ఆర్టీసీ ఉద్యోగులతోనే నడపాలని చెప్పి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 12వ పీఆర్సీని కూడా అమలు చేయాలని చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల పైన జరుగుతున్న దాడులను కూడా అరికట్టాలని చెప్పి ఇక్కడ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, మెట్రో టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.